ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవునికి అత్యంత ప్రియమైన కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మనకు నలుగురు పిల్లలు పుడితే నలుగురు కూడా మనకు పేరు తెచ్చేవారుగా ఉండాలని, నలుగురు పిల్లలు కూడా మన మాటకు లోబడే వాళ్ళుగా ఉండాలని, నలుగురు పిల్లలు కూడా మనకు ప్రియమైన పిల్లలుగా ఉండాలనే కోరుకుంటాం. ఏ ఒక్క బిడ్డ నాశనమైపోవాలని, ఏ ఒక్క బిడ్డ లోకంలో కలిసిపోవాలని, పాడైపోవాలని ఎవరూ కోరుకోం. శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా మన పిల్లల మీద మనకింత ప్రేమ ఉన్నప్పుడు, పరసంబంధమైన తండ్రి అంతకంటే ప్రేమ కలిగిన వాడు కదా. ఆ దేవుడు కూడా భూమి మీదకు పుట్టుకొస్తున్న మనల్ని అందరినీ ఆయన పిల్లలము అని మనం అనుకున్నప్పుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలోను, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 8 ఈ సందర్భాల్లో మనం చదువుతున్నప్పుడు కనబడతా ఉంటుంది. మనందరికీ తండ్రి దేవుడు ఒక్కడైనప్పుడు, ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను ఈ లోకానికి పంపించినప్పుడు మనల్ని అందరూ కూడా ఎలాగ ఉండాలని కోరుకున్నాడో ఒకసారి బైబిల్ని ఓపెన్ చేసి చూద్దాం. వాస్తవానికి దేవునికి అతి ప్రియమైన కుమారుడు యేసు ప్రభు అయితే, మరి తక్కిన పిల్లలమైన మనల్ని కూడా దేవుడు ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫెసీయులకు ఉత్తరాన్ని రాస్తూ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని పలుకుతున్నాడో చూద్దాం. 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రియులారా, ఈ వచనం మనం చాలాసార్లు చదువుకున్నదే, మనకు బాగా పరిచయమైన వచనమే. ఒకసారి అయినా కూడా ఆలోచిద్దాం. క్రీస్తు వలె మిగిలిన మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎలా ఉండాలంట? ఆయన పిల్లలమైన మనం అంతా ఎలా ఉండాలనుకున్నాడంట? క్రీస్తులాగా. దేవునికి ప్రియమైన కుమారుడు క్రీస్తు కదా, అంతే ప్రియమైన పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత మంచి మాట చూడండి. క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తులాగే ఎదగాలి అన్ని విషయాల్లో. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో యేసుక్రీస్తులాగే మనం కూడా ఎదగాలంట. అమ్మా, మరొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. మన్నించండి, మొదటి పత్రిక అమ్మ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇందాక వచనంలో మనం ఏం చదువుకున్నాం? క్రీస్తు వలె, చెప్పండి, క్రీస్తు వలె ఉండాలి కదా. ఏమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? క్రీస్తు వలె మనం కూడా ఉండాలి అన్నాడు. ఏమండి, ఇక్కడేమంటున్నాడు? క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. మరొక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, ఇదే పౌలు గారు 4వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4:14 చదవండి. నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను
క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. బాగా వినాలి. పౌలుని ఎలాగ అంగీకరించారంట గలతీలు? యేసు క్రీస్తుని అంగీకరించినట్టే క్రీస్తు పక్షాన వచ్చిన పౌలు గారిని కూడా యేసు ప్రభుకి ఎంత గౌరవం ఇచ్చారో అంతే గౌరవం, అంతే విలువ. 3 మాటలు నేను చదివించాను. మనమంతా క్రీస్తు వలె ఉండాలంట, క్రీస్తును పోలి నడుచుకోవాలంట. ఎప్పుడు ఈ 2 జరుగుతాయో లోకం మనల్ని క్రీస్తుని అంగీకరించినట్టే మనల్ని కూడా అంగీకరిస్తుంది. అర్థమైంది నా భాష? క్రీస్తు వలె మనం ఉంటే, క్రీస్తును పోలి నిజంగా మనం నడుచుకుంటే లోకం ఏం చేస్తుంది? మనల్ని క్రీస్తులాగే అంగీకరిస్తుంది, క్రైస్తవులుగానే అంగీకరిస్తుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే చూడండి, 13వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు వలె మనం ఎప్పుడు ఉండగలం అనేది మనం ఆలోచిస్తే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అనింది. ఇప్పుడు మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండాలంటే బాగా వినాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలంటే, క్రీస్తుని అంగీకరించినట్టు లోకం కూడా మనల్ని అంగీకరించాలంటే డైరెక్ట్ స్పీచ్లో ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఇది ఎప్పుడు జరుగుద్దంటే బైబిల్లో కూడా మనం అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియొక్కయలో ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అని వ్రాయబడింది. అంటే సమాజం అంతియొక్కయలో ఉన్న శిష్యులను క్రైస్తవులుగా అంగీకరించింది అని అంటే, క్రీస్తును అంగీకరించినట్లే వీళ్ళు నిజంగా క్రైస్తవులు, క్రీస్తును ధరించుకునిన వారు. లోకం మనల్ని అంగీకరించాలంటే ఇక్కడ రాయబడిన మాట క్రీస్తును ధరించుకొనవలెను అన్నాడు. చూడండి, ఏం చేయాలంట? 13వ అధ్యాయం 14వ వచనంలో యేసు క్రీస్తును ధరించుకొనిన వారై అన్నాడు. అర్థమవుతుందండి? రైట్. యేసుక్రీస్తును ధరించుకుంటే యేసే కనపడాల. యేసుక్రీస్తును ధరించుకుంటే ఏం చేయాలి? యేసే కనపడాలి, ఇక మనం కనపడకూడదు. కానీ చాలామంది క్రైస్తవులు ఎలాగ ఉన్నారంటే, కొంతమంది పొలిటీషియన్స్ కొన్ని బట్టలు వేసుకుంటారు, మీరు గమనించారో లేదు. షర్టు ప్యాంటు కూడా ఖద్దరు అంటారు దాన్ని. అది ఎలా ఉంటుందంటే చాలా పల్సగా ఉంటుంది. ఎంత పల్సనంటే లోపల ఉన్న బనీను కూడా కనబడుతుంది. ఎంత పల్సనంటే జోబులో మనం ఏదన్నా 10 రూపాయల నోటు కానీ 100 రూపాయల నోటు కానీ 500 నోటు పెట్టుకున్నా కూడా అది బయటికి కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, పల్సటి వస్త్రాలు మనం ధరించుకుంటే చెప్పాలి మనం కనపడతాం. అదే మందంగా ఉన్న వస్త్రాన్ని ధరించుకుంటే మనకు కనిపించం. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, నేను మీకు యేసు ప్రభుని చాలామంది క్రైస్తవులు పల్సగా ధరించుకున్నారు, మిడిమిడిగా ధరించుకున్నారు, ఉన్నాడు లేడు అన్నట్టు ధరించుకున్నారు. సంపూర్ణంగా మనం యేసు ప్రభుని ధరించుకుంటే మనలో యేసు ప్రభువే కనపడతాడు, కానీ మనం కనపడం. ఆ మాటే గలతీలకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు. ఏమన్నాడో చూడండి దయచేసి, 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడండి. ఇక కనబడేది పౌలు కాదు,
నాలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. అందుకని ఇందాక మనం చదువుకున్నాం, ఇదే గలతీలకు రాసిన పత్రికలోనే కదా మనం చదువుకున్నాం, 4వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నన్ను ఎలా అంగీకరించారు అని అంటున్నాడు చూడండి. క్రీస్తు యేసు వలెనే నన్ను అంగీకరించారు. ఎందుకు అలాగా అని అంటే, యేసు ప్రభువుని ఆయన పల్స్గా ధరించుకోలే, నామకార్థంగా నమ్ముకోలే, సంపూర్ణంగా క్రీస్తు ఆయనలో కనపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన క్రీస్తు వలే ఉంటున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు అన్ని విషయాల్లో. అందుకని ఆయనలో ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు కనపడుతున్నాడు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, క్రైస్తవులకు కూడా కోపం వస్తే ఏమంటారో తెలుసా? నా సంగతి నీకు ఇంకా బొత్తిగా తెలియదే అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మనలో ఇంకా సంగతి ఉంది, మన సంగతి చావలే, నా అసలు రూపం నీకు తెలియదే, నన్ను కెలుక్కోకు, నన్ను రెచ్చగొట్టకు అంటూ ఉంటాం. అంటే ఇంకా నీకు అసలు రూపం ఉందా? అది సావలేదా? దాన్ని సిలువేయలేదా? నా లోపల నుండి బయటికి రానీకే అంటూ ఉంటారు. అంటే ఇంకా నీ లోపల ఒకడు బతికే ఉన్నాడా? సావలేదా? ఇంకా నీకు క్రీస్తు సారూప్యంలోకి మారలేదా? క్రీస్తును ధరించుకోలేదా? క్రీస్తు వలె ఉండుటకు నీవు అన్ని విషయాల్లో ఎదగట్లేదా? క్రీస్తుని పోలి నడుచుకోవట్లేదా? ఇది ఎప్పుడు సాధ్యం? బైబిల్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. టోటల్గా యేసు క్రీస్తు వలె నిన్ను కూడా లోకం అంగీకరించాలన్నాడు. మరొక మాట చదువుతాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కేవలం పోలికే కాదు, కేవలం ఆయన వలే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనసు కూడా నీ మనసు కాదు, అక్కడ క్రీస్తు యేసునకు కలిగిన మనసును అనలేదు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అన్నాడు. చూడండి, ఆడ ఉందా లేదా ఈ మనసు అనేది? రైట్. ఏం చేయాలంట? మనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కూడా ఏం చేయాలంట? కలిగి ఉండాలి. ఉండిపోయినట్టు ఉండకూడదు, సంపూర్ణంగా కలిగి ఉండాలి. తేనె పట్టు ఉందనుకోండి, తేనె లేని ఉంటాయి, ఈగలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆ పట్టు ఉంటుంది. అది తేనె కలిగి ఉన్నదని ఎప్పుడు అంటాం మనం? అందులో తేనె ఉంటే తేనె కలిగి ఉందంటాం. ఇక్కడ కూడా ఏమన్నాడో తెలుసా? ఆ మనసు అంటే క్రీస్తు యేసునకు ఉన్న మనసు ఏదైతే ఉందో ఈ మనసు అన్నాడు. చూసారా? ఆ మనసు మనం కలిగి ఉంటేనే, ఆ మనసు మనలో ఉంటే అప్పుడు మనం క్రైస్తవులు. ఏంటి యేసు ప్రభు మనసు? అక్కడే మనం చూస్తే ఆన్సరు, ఆయన దేవుడు, దేవునితో సమానుడు. నేను దేవుణ్ణి, మీరు దాసులు, మీరు పాపులు, నా సేవకులు, నా కింద పనోళ్ళు, ఊడిగించేయండి అని అల్లా. దేవుడు దేవునితో సమానుడై ఉన్నప్పటికీ ఆయన మనసు ఏంటో తెలుసా? మనిషిగా వచ్చాడంట ఈ లోకానికి, దాసుడుగా తగ్గించుకున్నాడట. ఏమండి? మానవుడిగా వచ్చాడు. రెండోది ఏం చేశాడంట? దాసునిగా తగ్గించుకున్నాడట, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే దేవుడు ఇంత తగ్గించుకున్నాడు. యేసయ్య దేవుడు కదా, ఆయన మనసు ఏంటి అని మనం అడిగితే ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు కదా. ఆయన మనసు ఏంటంటే దేవుడయుండు కూడా ఇంతగా తగ్గించుకునే మనసు. అర్థమైందా? మరి మనకేముంది? తగ్గించుకునే మనసు ఉందా? బాబు ఆదివారం ఈ బాటిల్తో నీళ్ళు తీసిరండి, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, నేను వెళ్ళని. మన పిల్లలు, నాన్న ఈ పని చేయండి, ఆ పని చేయండి, అవి సర్దండి,
సిద్ధపడండి అని అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు చేయమని. దేవాది దేవుడు యేసుప్రభు అంతటి వాడి దేవుడై ఉండి తను అంతగా తగ్గించుకునే మనసు ఆయనకుంటే ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనకు తగ్గింపు ఏదండి? ఎక్కడ తగ్గింపు లేదు. కేవలం విశ్వాసులే కాదండి, సేవకుల్లో కూడా ఎక్కడ తగ్గింపు లేదండి. వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ బడాయి, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఏమండి వాళ్ళు తిరుగుతున్న లగ్జరీ, వాళ్ళు పెరుగుతున్న సుఖవంతమైన జీవన విధానం చూస్తుంటే మతిపోద్ది. నిజంగా ప్రియులారా, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదించాడండి. నా చిన్నతనంలో ఒక్క జతే చెప్పులు ఉండే ఒక్కొక్కరికి ఇంట్లో. పారగన్ ఒకటి, తర్వాత ఇంకొక కుషన్ ఉండే చెప్పులు ఒకటి, తర్వాత లెదర్ చెప్పులు, తోలు చెప్పులు, ఇట్లా ఏమి ఉండవు. ఒకే జత ఉండే. ఆ తోలు చెప్పులే ఇక స్నానం చేసేటప్పుడు వేసుకుని, ఎందుకంటే తెగిపోతాయని. ఇంకా ప్రతిదానికి ఆ చెప్పులే. ఊరికి వెళ్ళాలన్నా ఆ చెప్పులే, పనిలోకి వెళ్ళాలన్నా ఆ చెప్పులే, పొలంకి వెళ్ళాలన్నా ఆ చెప్పులే. అర్థమవుతుంది. ఎందుకంటే మనంత దయనీయమైన పరిస్థితి. కానీ ఇప్పుడు అది తెగిపోతే మళ్ళీ అక్కడికే చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కుట్టించుకొని చేసుకోవటమే తప్ప, మళ్ళీ కొత్త వెంటనే తెగిపోయింది కదని పక్కన పడేసి కొత్త తీసుకోమను. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదించాడో తెలుసా? బాత్రూమ్కి ఒక చెప్పులు, ఇంట్లో తిరగడానికి ఒక చెప్పులు, బయటికి వెళ్ళేటప్పుడు ఒక చెప్పులు, ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు ఒక జత చెప్పులు. వద్దంటలేదు, కానీ తగ్గింపేది. మనల్ని మనమే కనబరుచుకుంటున్నాం, మనలో తగ్గింపు లేదు ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా దేవుడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అంటే తగ్గింపు స్వభావం. ఏంటి ఆయన తగ్గింపు? కొన్ని మాటలు చూద్దామంటే, చూడండి దయచేసి బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయము 43వ వచనం చదువుతాం. అప్పుడు ఆయన ఆ పైనుంచి మనం చదువుతూ వెళితే ఒక కుష్ఠరోగి అన్నమాట. ఆ కుష్ఠరోగిని బాగు చేశాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయి అన్నాడు. అని ఆయన వేడుకుంటే ఆయన కనికిరపడి చేయి చాపి వాడిని ముట్టి, కుష్ఠరోగిని ఏం చేశాడంట? ముట్టి, నాకు ఇష్టమేనాయనా అన్నాడు. శుద్ధుడయ్యాడు. వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచిన గనుక అతడు శుద్ధుడైన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవనితో ఏమీయూ చెప్పొద్దు, కానీ బాగా వినాలి, నువ్వు వెళ్ళి నీ దేహాన్ని యాజకులకు మాత్రమే కనబరుచుకోమన్నాడు. అందరికి వద్దు, యాజకులకు మాత్రం. యాజకులు కూడా ఎందుకు కనబరుచుకోవాలంటే పాత నిబంధనలో ఒక నియమం ఉంది. అదేంటంటే కుష్ఠరోగుల్ని ఊరు వెలుపుటికి వెలివేసేవాళ్ళు. వాడు మరలా అందరిలో జనజీవన శ్రమంతులు కలవాలి, ఊరు జనంతో కలిసి బతకాలంటే యాజకుడు పరీక్ష చేసి ఓకే అన్న తర్వాతే వాడు ఊర్లోకి రావాలి. అందుకోసమని ఏం చేశాడంటే, ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి నువ్వు ఊర్లోకి వెళ్ళొచ్చు నాయనా, యేసుప్రభు చెప్పిన మాట. నువ్వెవరితో చెప్పుకో, యాజకులు గణపరుచుకో, సర్టిఫికేట్ తీసుకొని ఊర్లోకి వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు అని అన్నాడట. మంచి చేశాడా? కనికరపడే మనసు అనేది అక్కడేమనుంది? కనికరపడుతున్నాడు. వాస్తవంగా మీరు తర్వాత కింద వచనాలు చదివితే యేసు ప్రభు సువార్త పనికి అడ్డు తగిలిన వాడు వీడే. అంటే మేలు అప్పుడప్పుడు అంటుంటాం, చూస్తామా? కీడెంచి మేలెంచండి అంటాం, కానీ ఇది రివర్స్, మేలెంచి కీడెంచే పరిస్థితి ఇది. మనం మేలు చేస్తే ఏమవుతుంది? మనకి ఎదురు తిరగేసి కీడు ఎదురు వస్తుంది. అలాంటి మన జీవితాల్లో కూడా ఎదురు పడతా ఉంటాయి ఎప్పుడప్పుడు. మనం జనానికి మేలు చేస్తే తిరిగి మనకేం చేస్తారు? కీడే. మేలు చేసి ఆయన అన్నాడు, చూపించుకొని, ఒరి బాబు ఆ ఇవ్వాల్సిన కానుక ఏదైతే ఉందో కృతజ్ఞత అర్పణ ఉంటుంది కదా వాళ్ళకి, ఆ కానుక ఇచ్చేసి వెళ్ళిపోరా అన్నాడు. ఖండితంగా చెప్పాడంట. చెప్పాడా? ఖండితంగా వానికి ఆజ్ఞాపించాడు. 45వ వచనం. అయితే వాడు వెళ్ళి
దానిని గూర్చి విస్తారంగా ప్రకటించేశాడంట. యేసుప్రభు ఏమని చెప్పాడు? ఎవరితో చెప్పొద్దు అన్నాడు. మరి మనోడు ఏం చేశాడు? విస్తారంగా ప్రకటించేశాడంట. చూసారా? అలా ఎప్పుడైతే చెప్పాడో ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను అన్నాడు. అంటే అక్కడ పరిచర్య చేయకుండా ఆటంకపడతాడన్న సంగతి యేసుప్రభుకు తెలియదా? భవిష్యత్తు తెలియదు ఆయనకి? తెలుసు. అయినా కూడా వాడిని కనికరించి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దీన్ని బట్టి మీకేం అర్థం కావాలి? యేసు మనసు ఏంటి మీరు చెప్పండి? నేను మేలు చేస్తే నాకు కీడు ఎదురొస్తుంది అని తెలిసి కూడా ఆయన మేలు చేయడం మానలేదు. మన జీవితంలో కూడా సేవలో, పరిచర్యలో దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు మనం చేసేది మంచి అయినా మనకు చెడు ఎదురొస్తుంది అని తెలిసినా కూడా ప్రభువు లాంటి మనసే మనం కలిగి ఉండాలి. చెడు ఎదురొస్తుందని మంచి చేయకుండా మానేస్తామా? మానేం కదా. అది చెప్తున్నాడు యేసుప్రభు. నా మనసు ఏంటంటే నేను మంచి చేస్తే చెడు ఎదురొస్తుందని తెలిసినా కూడా నేను మంచి చేయడం మానను. ఇది నా మనసు. మరొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. అందరం బైబిల్లో పనిచేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం తీద్దామండి. ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలిసిందే. గొర్రెల ద్వారం యెరూషలేము, హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు. అక్కడ ఒక 38 ఏండ్ల వయసు లేదా 38 ఏండ్ల నుండి మరి వయసు ఎంత అనేది నాకు తెలియదు, మన్నించాలి. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు అని వ్రాయబడింది. ఏమండి? నీళ్ళైతే కదిలించబడతా ఉన్నాయి, కానీ వీడు వెళ్ళి ఆ కోనేట్లు దూకే శక్తి అతనికి లేదు. సో అలాగే ఎవరో ఒకరు మోసుకురావడం, అక్కడ కూర్చోబెట్టడం, మరలా ఎవరో ఒకరు తీసుకెళ్ళే పరిస్థితి మనకు కనబడతా ఉంది. సరిగ్గా అది విశ్రాంతి దినం. అదే రోజు యేసుప్రభు అక్కడికి వెళ్ళిన రోజు విశ్రాంతి దినం, అనగా శనివారం. అప్పుడు ఏం జరిగిందంటే యేసుప్రభుని చూశాడు. చూసి నీవు 10వ వచనం చూడండి దయచేసి. ఒకసారి ఆగుదాం. యేసుప్రభు ఏం చెప్పాడంటే, పై వచనాలు మనం చదువుతుంటే స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు అవునయ్యా అన్నాడు. కానీ నీళ్ళు కదిలించే స్థలానికి నేను ఆ సమయానికి వెళ్ళలేకపోతున్నాను, అందుకే నాకు స్వస్థత రావట్లేదంటే, అప్పుడు యేసు అన్నాడు, ఇంక నీళ్ళతో పని లేదురా, నేనున్నాను, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. వాడు వెంటనే స్వస్థత నొందాడు, పరుపెత్తుకొని పరిగెడతా ఉన్నాడు. ఇలా పరుపెత్తుకొని పరిగెడుతుంటే మరి ఊరు జనం చూస్తూ ఉంటారా? ఉండరు. అదేట్రా బాబు, అసలు నువ్వు నడవలేవు కదా, ఎప్పుడు ఆ కోనేటి దగ్గర పడున్నావు, బెతెస్దా కోనేటి దగ్గర, ఇది ఎక్కడ గొడవ, ఎలా పరిగెడుతున్నావు నువ్వు, నీకు ఎలా స్వస్థత వచ్చింది, ఎలా నయమైంది అని అన్నాడు. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీవు పరుపెత్తుకొని నడవమని చెప్పెను. వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పింది ఎవరు? నన్ను ఒక ఆయన పరుపెత్తుకొని నడవమన్నాడు, పరిగెత్తమన్నాడండి, అంతే వచ్చేసిందండి, నేను నీళ్ళల్లో దూకలేదు, పాడు లేదు, అంతే కదా అని చెప్పినప్పుడు, అసలు ఇంత నిన్ను నడవమన్నది ఎవరు? అలాగా ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. యేసు ప్రభు ఎవరో అబ్బాయికి తెలియలేదు. ఆ చోటును గుంపులు కూడి ఉండెను, ఆ చోటను గుంపులు గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకుని పోయాను. జాగ్రత్త. అటు తర్వాత
యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఎందుకు నేను ఇది చెప్పాను ఇప్పుడు చెప్పండి మీరు. హింసించడం అంటే ఏంటి? హింసించడం అంటే తెలుసా మీకు? మొన్న కలకత్తాలో బెంగాల్ ఇంక 9 రోజుల్లో 10 రోజుల్లో పెళ్ళంట. ఆ అమ్మాయిది పాపం, డాక్టర్ అమ్మ, ఒక ట్రైనీ డాక్టర్. ఒక వారం 10 రోజుల్లో పెళ్ళి ఆవిడది. అయితే రాత్రి 3:30 అంటే తెల్లారిగట్ట 3:30 అప్పుడు అప్పటికే దాదాపు ఒక 38 గంటల పాటు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుంటుందంట. ఒక హాల్లో పడుకుందంట. ఎంతమంది వచ్చారో తెలియదు కానీ కళ్ళల్లో నుండి రక్తం, ముక్కుల్లో నుండి రక్తం, గొంతు పిసికేశారు, నోట్లో నుండి రక్తం, శరీర అవయవాలన్నీ కూడా నొక్కేసిన, అంటే ఇలా గోరలతో ఇలా నొక్కి పడితే ఎలా బ్లడ్ క్లాట్ అయిపోద్ది అలాగా. ఈ కాలు ఇలా ఎరగదీశారు, ఈ కాలు ఇలా ఎరగదీశారు. ఎంతమంది పాడు చేశారో తెలియదు కానీ దాదాపు 150 మిల్లీగ్రాముల వీర్యం, పురుషుల్లో ఉన్న వీర్యం ఆ అమ్మాయి గర్భంలో దొరికిందంట. అంటే ఎంతమంది కలిసి ఆ పిల్లని పాడు చేస్తే అంత వీర్యం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆ బిడ్డ ఎంత అరిసి ఉంటుందో, ఎంత అల్లాడిపోయి ఉంటుందో ఆలోచించండి. దాదాపు ఒక 35 నుండి 38 సంవత్సరాల వయసున్న ఆడపిల్ల, లేక పుట్టిన బిడ్డ. పీజీ చేసింది, మళ్ళా తర్వాత ఆ ఎంబీబీఎస్ సీట్ కోసం 1 సంవత్సరం ట్రైనింగ్ అయింది. ఏమండి, 10th వరకు ఒక చదువు, ఇంటర్ వరకు ఒక చదువు, డిగ్రీ వరకు ఒక చదువు, పీజీ వరకు ఒక చదువు, ఆ తర్వాత 1 సంవత్సరం ట్రైనింగు, ఆ తర్వాత ఎంబీబీఎస్ మళ్ళీ 5 సంవత్సరాలు, మరలా 2 సంవత్సరాలు ప్రాక్టీస్. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి పెళ్ళికి సిద్ధపడ్డ ఆ బిడ్డని పాడు చేశారండి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, హింసించడం అంటే ఏంటో తెలుసా? నరక యాతన పెట్టడం. అంటే అలాగని వెంటనే సంపరు, అలాగని వదిలిపెట్టరు, వెంటనే సావనన్నా సావకొట్టరు, అలాగని వెంటనే విడిచిపెట్టరు. అంటే ఎంత యాతన ఆలోచించండి. యేసు ప్రభుని ఏదో శిలువ మీదే బాగా ఆయన బాధించారని మీరు అనుకుంటే పొరపాటు. శిలువ కింద కూడా ఆయనకి సుఖం లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు మనసు ఏంటనేది మీకు తెలియాలి ప్రియులారా. నేను విశ్రాంతి దినాన ఒకడిని స్వస్థపరిస్తే యూదులు దీన్ని సహించరు, నన్ను హింసిస్తారన్న సంగతి, నన్ను బాధ పెడతారన్న సంగతి, నన్ను నరకయాతన పెడతారన్న సంగతి యేసు ప్రభుకు తెలీదా? తెలుసు. అంటే మేలు చేస్తే కీడు ఎదురొస్తుంది, మంచి చేస్తే చెడు ఎదురొస్తుందని తెలిసినా కూడా ఆయన మనసు ఏంటంటే మంచి చేయడం మానలేదు, మంచి చేయడం మానలేదు. మరొక మాట నేను మీకు, యేసు ప్రభు మనసు చూడండి ప్రియులారా. ఎందుకండి, ఎవరో ఏదన్నా పక్కనోళ్ళు పక్కింటోళ్ళు మనల్ని అంటే మనం ఫీల్ అవుతూ ఉంటాం. చూసావా బాపా, చూసావా అత్తమ్మ, వాళ్ళకి నేను ఎంత మేలు చేశాను, ఇప్పుడు నా మీదే తిరగబడుతున్నారు అని అనుకుంటాం మనం. మళ్ళీ పైపిచ్చి మనమే ఉంటాం, మనుషులం కదా, యేసు ప్రభులాగా మనం భవిష్యత్తు జ్ఞానం కాదు కదా. ఏమనుకుంటాం మనం, నిజంగా వీళ్ళకి చేసిన మేలుకి వీళ్ళు ఇలా తిరగబడతారని నేను అనుకోలేదంటాం మనం. కానీ ఇక్కడి నుంచి అనుకోవాలి ఖచ్చితంగా. క్రైస్తవులారా, మీరు చేసిన మేలు, మీ ద్వారా మేలు పొందిన వాళ్ళు ఏమండి తిరగబడరు అని ఎప్పుడు అనుకోవద్దు. నిజంగా తిరగబడ్డా కూడా యేసు లాంటి మనసు మీరు కలిగి ఉండాలా. వాళ్ళు హింసించిన, నిందించిన, దుర్భాషలాడినా, మిమ్మల్ని ఆటంకపరిచిన, అవసరమైతే మిమ్మల్ని చంపినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు.
చూడండి, మరొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. 13వ అధ్యాయము యోహాను సువార్త. ఇక్కడ మీకు ఇస్కరియోతు యోధ కనబడతాడు. ఇస్కరియోతు యోధ ఒక్కడే కాదు, కానీ శిష్యుల పాదాలు, అందరి పాదాలు ఏం చేశాడు యేసుప్రభువు? కడిగాడు. 13వ అధ్యాయంలోనే కదా ఆ సందర్భం మనకి కనబడుతుంది. అందరు పాదాలు కడిగాడు. 6వ వచనం మనకు కనపడదు. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకి వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అంతేనా? 6వ వచనం, 13:6 యోహాను సువార్త. నీవు నా పాదాలు కడుగుతావా అని అంటే, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు అర్థం కాదులే, తర్వాత నీకు తెలుస్తుందిలే. అర్థమైంది మీకు? ఏమండి, అసలు దేవాది దేవుడు మనల్ని కలిగించిన వాడు మన పాదాలు పట్టుకుని మన పాదాలు గడిగి అంతగా తగ్గించుకున్నాడే, మనకు తగ్గింపు లేదేటండి అసలు? ఆఖరికి ఇక్కడ ఎవరి పాదాలు కడిగాడు? శిష్యులు అందరి పాదాలు అంటే అందులో ఇస్కరియోతు యోధ లేడా? ఇస్కరియోతు యోధ లేడా? ఉన్నాడు. ఇస్కరియోతు యోధ పాదాలు కూడా కడిగాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చూడండి, 25వ వచనం చదువుతున్నాను చూడండి. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, అంటే నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు అన్నాడు. పాదాలు కడిగిన తర్వాత, సందర్భం అయిన తర్వాత, ప్రభు బల్ల అయిన తర్వాత ఏమంటున్నాడు? నన్ను అప్పగించేవాడు బయట ఎవడో కాదు, నన్ను అప్పగించేవాడు, నన్ను చంపడానికి అప్పగించేవాడు, అమ్మేసేవాడు మీలోనే ఉన్నాడు అన్నాడు. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే, అదే మీకు సింబల్, అదే మీకు గుర్తు, అదే మీకు ఆనవాలు అన్నాడట. అని ఒక మొక్క ముంచి సీమోను కుమారుడుగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. చాలండి. ఇక్కడ కూడా మళ్ళీ ఇలాంటి సందర్భమే, బాగా ఆలోచించండి. నన్ను అప్పగించేవాడు ఇస్కరియోతు యోధా, నన్ను చంపడానికి అప్పగించేవాడు ఇస్కరియోతు యోధా అన్న సంగతి యేసు ప్రభువుకు తెలీదా? తెలుసు కదా. తెలిసి కూడా వాడి పాదాలు గడిగాడంటే యేసు ప్రభు మనసు ఏంటండి? మన శత్రువుకి విషం పెట్టి చంపాలనుకునేది మానవ స్వభావం, కానీ శత్రువు కూడా మేలు చేయాలన్నది ఎవరి స్వభావం, ఎవరి మనసు? అది దేవుని మనసు. మేము కూడా అప్పుడప్పుడు అదే అనుకుంటాం, నేను కానీ పాస్టమ్మ గారు కానీ. మనం ఎక్కడ మనసులో కూడా శత్రువుకి మనం కీడు చేయకూడదు. మనల్ని శత్రువులుగా భావించి వాళ్ళని మనం ప్రేమించాలి, మేలు చేయాలి తప్ప వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు. వాళ్ళు మనకు కీడు చేశారని మనం కీడు చేయకూడదు. వాళ్ళు అన్నారని మనం తిరిగేసి అనకూడదు. వాళ్ళు బాధ పెట్టారని వాళ్ళ నాశనం మనం కోరుకోకూడదు. అది దేవుని మనసు కాదు. నన్ను అప్పగిస్తాడని తెలుసు, అయినా కూడా నేను వాడి పాదాలు కడుగుతాను, ఎందుకంటే నా మనసు ఏంటో వాడు తెలుసుకోవాలి అని. ఎంత తగ్గించుకున్నాడండి యేసు ప్రభు. ఇంకా చూడండి, మరొక మాట చూపిస్తాను నేను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం చదవండి, ముగించుకుందాం. ఆయన మీద ఉమ్మి వేసి 6 తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చాలండి. ఆయన మీద ఏం చేశారంట చెప్పండి? ఉమ్మి వేసిరి. ఒకసారి 26వ అధ్యాయం 67వ వచనం కూడా చూడండి. 26వ అధ్యాయం 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. ఒకసారి ఆగుదామండి. ఎంతమంది వేశారండి ఉమ్మి? ఎప్పుడైనా చదివారా మీరు? అక్కడే ఉంది చూడండి. వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి. ఎంతమంది వేశారండి?
అమ్మ అర్థమవుతుందా నా భాష మీకు? 26వ అధ్యాయము 67 వచనంలో ఆయన ముఖము మీద ఉమ్మి వేసిన వాళ్ళు ఎంతమంది? వారు అన్నాడు. వారు అన్నాడు. వారు అన్నాడు, అంతే కదా? ఒకడా? కాదండి. ఒక్కసారి ఆలోచించండి. మన ఊరు జనం మొత్తం ఆలోచించండి. నా ముఖం మీద ఉమ్మేస్తే అసలు నా ముఖానికి ఆకారం ఉంటుంది. ఊరు జనం అందరూ వచ్చారండి, నన్ను కట్టేశారండి. నా మొహం మీద ఉమ్మేశారు అనుకోండి, ఊరు జనం మొత్తం ఉమ్మేశారు అనుకోండి, అసలు నా ముఖం ఆకారం ఉంటుందా? అందరూ నోళ్ళు ఒకేలా ఉంటాయా? ఎందుకు వేశారండి? ఎవడికి అన్యాయం చేశాడండి యేసు ప్రభు? అంటే అందరికీ మేలు చేసినా కూడా చివరికి నా మీద ఉమ్మేస్తారన్న సంగతి ఆయనకి తెలీదా? తెలుసు. అంటే నా మీద ఉమ్మి వేస్తారు, నన్ను పిడిగుద్దులు గుద్దుతారని తెలిసినా కూడా ఆయన ఏం చేశాడు? మేలు చేయడం మానలేదు. ఈ మనసు ఎవరికి ఉంటుందండి? ఎక్కడ దాకా ఎందుకండి? ఇంటో లేదన్న మాట అంటేనే రయ్యమంట పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే స్వభావం. బయట వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, క్రైస్తవుల గురించి. ఇంట్లో చిన్న చిన్నోటికి స్థలాలకో పొలాలకో మాట అన్నందుకో దానికో దీనికి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పోలీస్ స్టేషన్లకి రచ్చకెక్కుతున్నారు. ప్రభు మనసు ఎక్కడుంది ప్రియులారా క్రైస్తవుల్లో? ఇంకా నేను రెఫరెన్స్లు కోడ్ చేయదలుచుకోవాలి. చివరాఖరికి కుళ్ళ పొడిచి కొయ్యి మీద, చెక్క మీద, మ్రాను మీద వేలాడదీస్తే అన్ని దెబ్బలు తిని అంతరక్తం గారుతున్నా కొర ప్రాణంతో ఉన్న యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అలా సిలువ కొడతారని తెలియదు ఆయనకి, చంపేస్తారని తెలియదు ఆయనకి. ఆయనకి తెలుసు నా సమయం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోయే టైం దగ్గర పడింది. ఎంత బాగా చెప్పాడండి. అన్నీ తెలిసి కూడా ఆ సమయంలో కూడా ఆయన మనసు ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీళ్ళకి తెలుస్తలేదు, వీరిని క్షమించండి. ఈ మనసు ఎక్కడుందండి? కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేది యేసు ప్రభులాగా మనం ఉండాలంట. ఆయన వల్లే ఉండాలి, ఆయన్ని పోలి నడుచుకోవాలి, ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి, టోటల్గా ఆయన్ని మనం ధరించుకోవాలి. లోకం ఆయనను అంగీకరించినట్టే మనల్ని అంగీకరించాలి. ఆయన శ్రమ వస్తే మనకి శ్రమ వస్తుంది. ఆయనకి మంచి చేస్తే నింద వచ్చింది కాబట్టి మంచి చేస్తే మనకు కూడా నిందలు వస్తాయి. ఆయనకి మంచి చేసినందుకు హింసించారు, మనం కూడా మంచి చేస్తే ఖచ్చితంగా హింసలు వస్తాయి. అలాగని చెప్పి మంచి చేయడం మానలేదు. ఎప్పటి వరకు మానలేదు? మరణించేంత వరకు యేసు మంచి చేయడం మానలేదు. కాబట్టి దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి చేస్తే ఖచ్చితంగా ఎదురొచ్చేది కీడే. కాబట్టి కీడు ఎదురొచ్చినా కూడా ఏం చేయాలంట? మనం మంచి చేయడం మానకూడదు. అప్పుడే మనం దేవునికి ప్రియమైన పిల్లలం అవుతాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి.